లోపలికి పోయి వస్తున్నారా? లోపలికి పోయి ఆడి ఏంటి అసలు మీ సమస్య ఏంది? మాకు జీతాలు వస్తలేవు, జీతాలు పెరగాలి. 20 ఏళ్ళ చేయబట్టి మా బతికేంది సార్ చెప్పు. ఇన్ని ఏళ్ళ కొలి చేసుకుంటూ చేస్తాను సాత కాకుండా కాబట్టి ఇంటికాడ తిట్టబట్టిరి. మీకు 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి అని తిట్టబట్టిరి. 5,000కి ఏం బతాం? ఎప్పటి నుంచి జీతాలు రావట్లేవు? ఇప్పుడు 4 నెలల జీతాలు రాదు. 4 నెలలు రావట్లేవు. 4 నెలలు అయినా కూడా ఆటోకి రైలు పెరిగాయి, ఏవి పెరిగాయి. ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి? మొత్తం చాలా ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది ఉంది సార్. మీరు ఎలా డ్యూటీ చేస్తారు? నేను చిట్పట్లో ఉన్నాను, ఆయుర్వేద దవాఖానలో చేస్తారు మీరు. మీరు ఎక్కడ? సిద్దిపేటలో చేస్తారు. మరి ఇప్పుడు లోపలికి పోతే ఎవరు కలిసిరు? ఒకరు రాసి అంటే రాసి వచ్చినాం అంతే. అంతే. మరి మీకు ఏమి ఇయ్యలే? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? మొన్న అత్తనేమో ఎలక్షన్లు ఉన్నాయి అద్దంటే ఇప్పుడు వచ్చినాం. అవును, 2-3 సార్లు వచ్చారు ఇప్పటికి. నువ్వే నుంచి వచ్చినావు అమ్మా? ఒకటే ఇచ్చాను, అందరం కలిసి ఒకటే ఇచ్చాను. సరే, మీది కూడా అదేనా సమస్య? ఏంది? ఏమి జీతాలు రావట్లేవు? జీతాలు వస్తలేవు. జీతాలు వస్తలేవు? 10,000 జీతం అన్నారు, ఆ 10,000 కూడా లేవు. జీతాలు మేము ఎట్లా బతుకుతాం? మాకు పిల్లలు మేము పొద్దుగా దాకా డ్యూటీ చేసుడు. పొద్దుగల 9-8 గంటలకు పోతే మేము నల్ల నీళ్ళు పట్టాలి, చెయ్యాలి, ఊడవాలి, 4 దాకా ఉండాలి. మా ఎట్లా బతుకుతాం? 5,000 జీతానికి ఎట్లా బతుకుతాం? జీతాలు అయితే జీతాలు చక్కగా ఇస్తలేరు, పెంచుతలేరు. పెంచిండ్రు 10,000 పెంచిర్రు అని అన్నారు, ఆ 10,000 లేవు. ఏం చాలా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఉన్నది. మీరు కూడా అక్కడి నుంచేనమ్మా? ఇప్పుడు ఎంత వస్తుంది అసలు? అదే ఎంత వస్తుంది మీకు? 5,200 వస్తుంది. 5,200. ఇప్పుడు ఎంత చేయాలంటారు మీరు? మాకు 10,000 చేస్తామన్నా 10,000 లేవు, 10 పైసలు లేవు. 10 పైసలు లేవు. అది 4 నెలల నుంచి జీతం రావట్లేదు. జీతం వస్తలేదు, మరి అది నెలకు వస్తలేదు. అప్పుడన్నా మాకు ఏదో బాధపడుకుంటే చేసినాం. ఇప్పుడు చేతగాదిని మెట్టుకోవాలి. చేత కావట్లేదు, ఆడిపోతానేమో. జీతాలు చక్కగా రావట్లేవు, జీతాలు పెరగలేదు. అన్నీ ఉండంటే అన్నీ ఉంటుంది. పొద్దున టిఫిన్ కట్టుకుని పోతే 4 దాకా పిచ్చోళ్ళం ఉన్నట్టుగా. చదువుకోకపోతే మాకేం తెలియదు. మా పిల్లలు ఏమంటారు? మీకు 10,000 జీతాలు వస్తారంటే ఏమైతుందంటే వాళ్ళు అడుగుతారు. చూడుంటే మేము కాయిదాలు తీసుకుపోతున్నాం. మరి ఏమంటారు? లోపల పోతే కాయిదాలు తీసుకున్నాడు పొమ్మన్నాడు, మళ్ళీ రమ్మంటారు. మళ్ళీ రమ్మంటారు. మరి మీకు అసలు మీకు జీతాలన్నీ ఛార్జీలకు అయితట్టున్నాయి? అయితే బస్ కిరాయిలు అవుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అప్పటికి ఆగమేటో వస్తున్నాం. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారో ఏమో చెప్తున్నాము. ఆయనే చేస్తా అంటుండే, ఏం చేస్తాడు? చేస్తలేడు. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. ఏ విధంగా ఇబ్బంది అవుతుందమ్మా? జీతాల గురించి మీకా? జీతాల పొద్దుగాల పోయి 9 గంటల నుంచి 4 గంటల దాకా అంటే ఏం తింటాం చెప్పు? కోడలు తిట్టమంటే కొడుకులు తిట్టమంట. వాళ్ళని చూసి 50,000 జీతం అంటే వాళ్ళ 30,000 జీతం అంటే వస్తున్నాయి. 5,000 ఇప్పుడు ఆమె నేను అందరం అదే పని. అందరూ ఇచ్చే 5,000కు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేకేమో 2,20,000. మరి మాకేమో ఇట్లా, మరి మేము బతికెట్లా? పేదోడు పొద్దున్నాక ప్రజలు ఉంటున్నాం ఆ కథ. మీరు కార్లలో తిరుగుతున్నారు 2,50,000. మళ్ళీ టైం రావాలి. పెద్దోళ్ళు ఎట్టయితేరమ్మా? నువ్వు ఓటేస్తేనే కదా అయింది. ఓటేస్తామంటే ఇప్పుడు అంటారా? ఓటేస్తామనంటే మా చుట్టాలు కాడికెళ్ళి ఓటు వేపిస్తున్నాం. గెలవాలి మాకేం చేస్తాడో, మాకు జీతాలు పెంచుతాడో అని మా ఆరాటాన్ని మాకు. ఇప్పుడు ఏది అంతేనా? మరి ఆరాటంతో కాంగ్రెస్ కు ఓట్లు వేయించినావు, గెలిపించినావు. ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నది. ఆయన అన్నాడు. మరి ఆయన లేదా ఈయన లేదా ఇక చావన్నా చచ్చిపోయే పరిస్థితులు అంతే. ఇక చావాలి. ఈ పేరు మీద, ఈ ఆఫీస్ పేరు మీద చావాలి. ఇక ఏదన్నా తాగాలో తావాలి. ఏది ప్రజావాన్ పేరు మీదనా? ప్రజావాన్ పేరు మీద ఎందుకు చచ్చిపోతారమ్మా మీరు? ఏం చేస్తారు? చావాలి అంతేనా? పేరు మీద చావాలి. చావద్దు, ప్రశ్నించాలా. నీకు నేను ఓటేసిన రా, వచ్చి జీతం పెంచాలా? నువ్వు ఎందుకు చచ్చిపోతావు అమ్మా? చావద్దు. మేము మాట్లాడుతున్నాం కదా సార్, జీతాలు పెంచాలని. ఆయన పట్టించుకోవట్లేరు. గవర్నమెంట్ పట్టించుకో. 30 ఏళ్ళకు 40 ఏళ్ళు ముసలోళ్ళు అవుతారు. వాళ్ళ తర్వాత మేము చేసినాం. మేము కూడా ముసలోళ్ళమైన. జీతం అంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. మా కొడుకులు పట్టించుకుంటలేరు, దాచిన చుట్టాలు పట్టించుకుంటలేరు. 5,000కి ఏం చేస్తుర్రు అమ్మ జీతం? కైకిలు పోతే 500, 600. 10 రోజులు 20 రోజులు కూర్చుని అయిపోతుంది.
మరి ఇక ఊకే మేము చేసుడు చేసినా కానీ ఇక వాళ్ళు పోతారు మేము ఉండాలి. పాపం వయసు మీద పడ్డది, నీ బాధ చాలా బాగుందమ్మా. ఇక బాధ అంటే లగ్గాలు చేసినాము, ముహూర్తాలు చేసినాము, నా కొడుకు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఈ బాధలు ఆ బాధలు ఎట్లా భరించలేకపోతున్నాం. ఈ 5,000 జీతానికి ఏం బతాం సార్? మొత్తం సీఎం ఏం కోరుకుంటావు? కోరుకో సీఎం వీడియో వాళ్ళు చూస్తే ఏం చెప్తావు? సీఎం కా మాకు జీతాలు పెంచాలని ఆయన దండం పెడతాము. మాకు జీతాలు పెంచాలి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు కడుపు చూడుండ్రు. పర్మనెంట్ చేస్తాం అన్నారు, ఆ పర్మనెంట్ లేదు. జీతాలు పెంచుతాం అన్నారు, ఆ జీతం లేదు. జీతం రావట్లేదు. జీతం లేదు.